ఒక మనిషి మరొక మనిషికి అమానత్దారుగా ఉండలేకపోతున్నాడు. అంత దారుణంగా పాపాల సాక్ష్యం ఇవ్వడం, అబద్ధ ప్రమాణాలు చేయడం, అబద్ధపు నిందలు వేయడం, ఇన్ని రకాల మోసగిస్తున్నారని వాళ్ళు అనుకుంటారు. కానీ నిజానికి అల్లాహ్ ఏమంటున్నారు? మిమ్మల్ని మీరే మోసగించుకుంటున్నారు. మునాఫిక్ తనని తానే ఎప్పుడైతే మీ తల్లిదండ్రి మీరు ఎప్పుడైతే మీ పిల్లల ముందు దుర్భాషలు ఆడతారో మీ పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. రబ్బి ఇష్రహ్ లీ సద్రి వయస్సిర్ లీ అమ్రి వాహ్లుల్ ఉక్దతం మిన్ లిసాని యఫ్ఖహు ఖౌలి రబ్బి జిద్ని ఇల్మా. సమస్త ప్రజలందరికీ ఇస్లామియా పద్ధతిలో సలాం చేస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. అర్థం: అల్లాహ్ యొక్క శాంతి శుభాలు బర్కత్లు మీ అందరిపై కురియుగాక. ఆమీన్ సుమ్మామీన్. అన్ని ఆరాధనలు, అన్ని పొగడతలు, అన్ని ప్రశంసలు ఈ జగతిని సృష్టించిన అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. గతించిన ప్రవక్తలపైన, ప్రత్యేకించి చిట్ట చివరి ప్రవక్త హృదయాల విజేత ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అనేక కోట్లాను కోట్ల దరూదులు మరియు సలాములు అల్లాహ్ కురిపించుగాక. ఆమీన్ సుమ్మామీన్. ఈ రోజు నేను చెప్పబోయే అంశం మునాఫిక్ యొక్క సిఫత్, మునాఫిక్ యొక్క లక్షణాలు ఏంటి అనేది కొన్ని లక్షణాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ముందు మౌమిన్ యొక్క లక్షణాలు, కష్టాలు వస్తే మౌమిన్ ఏ విధంగా అల్లాహ్తో సహాయం పొందుతాడు అన్న విషయాలు ముందు వీడియోలో చెప్పుకున్నాము. మీరు గనక చూడకపోతే నా ఛానల్ని విజిట్ చేసి చూడండి. మునాఫిక్ యొక్క కొన్ని దారుణమైన పెద్ద లక్షణాల గురించి తెలుసుకుందాం. ఖురాన్లో మరియు హదీసుల్లోని వీటి ఆధారాలు ఉన్నాయి. మొదటి లక్షణం: మునాఫిక్ అనేవాడు అబద్ధాలు కోరై ఉంటాడు. ఆప్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహీ బుఖారీ, ముస్లిం హదీసులో మునాఫిక్ గురించి 4 లక్షణాలు, మరికొన్ని హదీసుల్లో 3 లక్షణాలు తెలియజేశారు. మునాఫిక్ అబద్ధాలు మాట్లాడతాడు. చూడండి, మునాఫిక్లు అబద్ధాలు చెప్తారు అన్నారు ఆప్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఈ కాలంలో ఎవరండి నిజాలు మాట్లాడేవారు ఉన్నారు? మీరైనా నేనైనా ఎవరైనా కూడా. ఇప్పుడు ఎలా ఉందంటే అబద్ధాల్లోనే ఉంది, జీవితం అంతా అబద్ధాలతోనే నిండిపోయి ఉంది. నిజం మాట్లాడేవారే కనిపించట్లేదు. మనం ఎందుకు చిన్న విషయం, మనం పారేసే చెత్త విషయంలో కూడా మనం అబద్ధమే మాట్లాడతాం. ఎలా అంటే ఎవరైనా మీ చెత్త చూసారు, ఏదైనా వస్తువు చూసారు, అందులోది ఇది ఏంటి అని అడిగారంటే గొప్పలకి ఇది ఇక్కడ కొన్నాం, అక్కడ కొన్నాం, ఇది చేసాం, అలా చేసాం, ఇది తిన్నాం, అది తిన్నాం అని చెప్పి అక్కడ కూడా అబద్ధమే మాట్లాడతాడు. అంతేకాదు ఏమి వండుకున్నారు అన్న దానికి కూడా మేము ఇది వండుకున్నాం, అది వండుకున్నాం అని చెప్పి అబద్ధాలు ఆడుతూ ఉంటారు. ఇది ఎవరి అలవాటు? మునాఫిక్ యొక్క అలవాటు. మౌమిన్ మాట్లాడితే మంచి మాట్లాడతాడు, లేదంటే మౌనంగా ఉంటాడు. ఫస్ట్ అలామత్ ఏం చెప్పారు? మునాఫిక్ యొక్క అలామత్ ఎలా ఉంటుందంటే ఆడు అబద్ధం ఆడుతూనే ఉంటాడు. ఖురాన్లో సూర బక్రా 2వ సూర ఆయత్ నంబరు 9 నుంచి 10లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నారు. వారు దైవాన్ని, విశ్వాసులను మోసగించదలుచుకున్నారు, కానీ నిజానికి వారు తమను తామే మోసగించుకుంటున్నారు. అయితే వారు ఆ విషయం గ్రహించటం లేదు. వారి హృదయాల్లో రోగం ఉంది. దేవుడు ఆ రోగాన్ని మరింత పెంచాడు. వారు చెప్పే అబద్ధాలు కారణంగా వారి కొరకు భయంకరమైన శిక్ష ఉంది. చూడండి, మొదటి ఆయతులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చెప్తున్నారు? వారు అల్లాని మరియు విశ్వాసులని మోసగించాలనుకుంటారంట. అంటే మేము అల్లానే నమ్ముతున్నాము, నేను అల్లా వైపే ఉన్నాను, నేను నమాజులు చేస్తున్నాను, నేను అంటే మనిషి ముందు మా విశ్వాసులతో మాట్లాడేటప్పుడు మేము మీలోనే ఉన్నాము, మీతోనే ఉన్నాము, మేము మీలాగే చేస్తాము, అన్నీ మీదే మేము పాటిస్తున్నాము, మీ తోవలోనే మేము నడుస్తున్నాం అని చెప్పి మనని మోసగిస్తారు. అంటే అలా మోసగిస్తున్నారు అని మనం అన్ని వాళ్ళు మోసగిస్తున్నారు అని వాళ్ళు అనుకుంటారు. కానీ నిజానికి అల్లాహ్ ఏమంటున్నారు? మిమ్మల్ని మీరే మోసగించుకుంటున్నారు. మునాఫిక్ తనని తానే మోసగించుకుంటాడట. వారి హృదయాల్లో రోగం ఉందని అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. దాన్ని మరింత ఎక్కువగా చేస్తాను. అలా అబద్ధాలు ఆడేవారు, అలా మనుషుల్ని మోసగించే వారికి అది ఒక రోగం అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయత్ ద్వారా తెలియజేస్తుంది. దాన్ని ఇంకా ఎక్కువ చేస్తానని చెప్తున్నాడు. అంతేకాదు, అలా అబద్ధాలు ఆడడం వల్ల వారికి భయంకరమైన శిక్ష కూడా ఉందని ఆఖిరత్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయత్ ద్వారా మనకు తెలియజేస్తున్నారు. అంతేకాదు 2వ చోట ఖురాన్లో అల్ మునాఫికున్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయత్ నంబర్ 1లో ఇలా తెలియజేస్తున్నారు: ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, కపటులు నీ దగ్గరికి వచ్చినప్పుడు తమరు నిశ్చయంగా దైవ ప్రవక్తేనని మేము సాక్ష్యమిస్తున్నాం అని అంటారు. నీవు ముమ్మాటికి ఆయన ప్రవక్తవేనన్న సంగతి అల్లాహకు తెలుసు. ఈ కపటులు వచ్చి పచ్చి అబద్ధాల కోరులని
కూడా అల్లాహ్ సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి, ఈ ఆయతులో ఆప్సల్లం వద్దకు వచ్చి మీరే ప్రవక్త, మీరే కరెక్ట్, మీరే అల్లా పంపించే ప్రవక్త అని ఆప్సల్లం ముందు అంటారంట. కానీ వాళ్ళ మనసులో అది ఉండదు. అల్లా ఏమంటున్నాడు, ముమ్మాటికి ఇది నిజం, మీరు చెప్తుంది అది నిజం, అతని ప్రవక్త, అతను నేనే పంపించానని అల్లా అంటున్నారు. మీరు అబద్ధాలు ఆడుతున్నారన్న విషయం కూడా అల్లా సుబ్హానహు వ తఆలా దీంట్లోని ఖురాన్ ద్వారా తెలియజేస్తున్నారు. వాళ్ళు అబద్ధం చెప్తున్నా అల్లాహ్కి తెలీదా? మీరు మనసులో ఏముంది, మీ బయట ఏముంది అంతా అల్లాహ్కి తెలుసు. అల్లా సుబ్హానహు వ తఆలా సాక్ష్యం ఇస్తున్నారు. ఈ వ్యక్తులు అలా అంటారే తప్ప అబద్ధం చెప్తున్నారు. ఇక్కడ ఇంకో విషయం కూడా మనకు అర్థమవుతుంది. ప్రవక్త మీరే అని ఒప్పుకొని ప్రవక్త ఆచరణ చేయకపోయినా కూడా అది మునాఫికియే అవుతుంది, మునాఫికత్వమే అవుతుంది. అది కూడా మునాఫికే. ఎందుకంటే ప్రవక్త మీరే అని ఒప్పుకుంటున్నాం, కానీ మరి ఆ ప్రవక్త యొక్క ఆచరణ చేసినప్పుడే కదా మనం విశ్వాసులు అవుతాం. మరి ఆచరణ చేయకుండా ఒప్పేసుకున్నంత మాత్రాన మీరు నిజం చెప్తున్నట్టు కాదు, అబద్ధం చెప్తున్నట్టు అని ఈ ఆయతలో మనకి తెలియజేస్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అబద్ధం కుఫ్రికి దారి తీస్తుంది. చూడండి, ఇప్పుడే చెప్పాను కదా ఆయతలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారు, విశ్వాసి ఎప్పుడవుతాడు? ప్రవక్తను అనుసరించినప్పుడే, అల్లాని నమ్మి ప్రవక్తను అనుసరించినప్పుడే అతను విశ్వాస అవుతాడు. మరి మీరు అబద్ధం చెప్తున్నారంటే మీరు ప్రవక్త అని అంటున్నారు కదా, ఆచరణ లేదు. ఆచరణ లేనప్పుడు ఏమవుతుంది? మీరు అబద్ధం చెప్పినట్టు అవుతుంది. అది ఏమవుతుంది? కుఫ్రికి దారి తీస్తుంది. షిర్క్ కూడా పెద్ద అబద్ధపు సాక్ష్యం. ఎందుకంటే అల్లా నిజం, అతన్ని ఆరాధించాలి, అతను కాదని వేరే వాళ్ళని మీరే దేవుళ్ళు అని అంటున్నప్పుడు అది అబద్ధం అవుతుంది. దీన్ని కూడా మునాఫిక్ ఈజీగా చేస్తాడంటే మీరు మునాఫిక్, మీరు అల్లాని నమ్మి కూడా మీరు ఇస్లాంలో లేనట్టే. అల్లానే నమ్ముతున్నారు కానీ ఆచరణ లేకపోతే అల్లా సుబ్హానహు వ తఆలా దాన్ని అబద్ధపు సాక్ష్యం అని చెప్పేశారు. అందుకని ఈ అబద్ధం నుంచి అల్లా యొక్క రక్షణ కోరుతూ ఉండాలి. ఈమాన్దారు నిజాలు మాట్లాడతాడు, ఎందుకంటే మోమినికి తెలుసు అబద్ధం చెప్పడం మునాఫిక్ యొక్క లక్షణమని. చాలా విషయాల్లో అబద్ధం చెప్పకుండా జీవిస్తూ ఉంటాడు. ఆ అబద్ధం యొక్క ఎన్ని రకాలు ఉంటాయి వాటన్నింటిని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అబద్ధపు సాక్ష్యం ఇవ్వడం, అబద్ధ ప్రమాణాలు చేయడం, అబద్ధపు నిందలు వేయడం, ఇన్ని రకాలు. ఇవన్నిటి మోమిన్ ఏం చేస్తాడంట, దూరంగా ఉంటాడు. వాటన్నిటి నుంచి తమను తాము రక్షించుకుంటూ ఉంటాడు. అనుకోము గాని అబద్ధం అనేది చాలా పెద్ద నేరం. మనం ఏమీ కాకుండా ఈజీగా అబద్ధం ఆడేస్తాం. కనీసం తర్వాత పరిణామాలు ఏంటి, ప్రపంచం మీద ఆఖిరత్ మీద అల్లాహ్ శిక్షలు ఏంటి, ఎంత నష్టపోతాం మనం అని కూడా ఆలోచించకుండా అబద్ధం ఆడేస్తుంటాం. ఇప్పుడు అందరికీ ఏంటంటే ఈజీ అయిపోయిందనమాట, ఏమీ లేదు, అవలీలగా అబద్ధాలు ఆడేస్తున్నాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం రక్షించాలి. ఎవరైనా నిజం మాట్లాడితే వాడిని అందరూ వింతగా చూస్తాడు. వీడు వేస్ట్, వీడు పిరుకోడు, వీడికి బుద్ధే లేదు, అన్ని నిజాలే చెప్పేస్తాడు. వాడి జీవితం అంతా మాటలతోటి తిట్లతోటి వాడిని తినేస్తూ ఉంటారనమాట ప్రజలు. ఇది ఇప్పుడు మనం సమాజంలో తీరు ఇదంతా. మార్కెట్లలోని, ఇంట్లోని, స్కూల్లోని, ఎక్కడైనా ఎక్కడ పడితే అక్కడ అబద్ధాలు ఏటైపోయాయి అంటే ఆమె అయిపోయాయి అనమాట. విచ్చలవిడి అయిపోయింది అబద్ధం అనేది. సొంత తల్లిదండ్రులు, భార్యాభర్తలు, అక్క చెల్లు, అన్న తమ్ములు, వారందరి మధ్యలో కూడా అబద్ధమే ఎక్కువగా కొనసాగుతుంది. భయపడకుండా అబద్ధాన్ని పిల్లలు, పెద్దలు అవలీలగా మాట్లాడేస్తున్నాం. ఇది మునాఫిక్ యొక్క లక్షణం. భయపడండి. అలాగే రెండవ లక్షణం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. రెండవ లక్షణం ఏంటంటే ఆ వాదా ఖిలాఫీ, అంటే మాటిచ్చి మాట తప్పడం అనేది మునాఫిక్ యొక్క రెండవ లక్షణం అంట. ఆప్సల్లం వారు తెలియజేస్తున్నారు. మాట ఇచ్చి మాట తప్పిన వాడు ఏదైనా చేస్తాను అన్నాడంటే వాడు చెయ్యడు అని మనం అర్థం చేసుకోవాలి. ఏదైనా ఇస్తాను అన్నాడంటే వాడు ఇవ్వడు అని మనం అర్థం చేసుకోవాలి. ఏదైనా ఎక్కడికైనా వస్తాను పలానా టైంకి అన్నాడు అంటే వాడు రాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాడికి మాట ఇచ్చి మాట తప్పడం అనేది వాడి గుణం కాబట్టి. అందుచేత మోమిన్ ఏదైనా మాట ఇచ్చేటప్పుడు ఇన్షా అల్లా అని అంటాడు. ఎందుకంటే అతను నిజంగా మనస్ఫూర్తిగా అది చెయ్యాలనుకుంటాడు. ఆ మనిషి అది చేయలేకపోవచ్చు, లేదంటే అతను ఎలా ఉండొచ్చో తెలియదు, రేపు పొద్దున ఉంటానా లేదో తెలియదు. కాబట్టి ఆ వ్యక్తి ఇన్షా అల్లా అంటే అల్లా తలిస్తే నేను చేస్తానని అల్లా మీద భారం వేస్తాడు మోమిన్. అందుకే ఇది వాదా ఖిలాఫీ చేయడం కూడా మునాఫిక్ యొక్క లక్షణం అని ఈ హదీస్లో మనకి తెలుస్తుంది. మూడో లక్షణం అమానతులు ఖియానత్ చేయడం. అంటే ఏదైనా వస్తువే అవనియండి, లేదన్నా వస్తువు, లేదంటే డబ్బు, లేదంటే ఆస్తులు, ఏదో ఒకటి మీకు ఏ హాలత్లో ఇచ్చాడో అదే హాలత్లో మళ్ళీ తిరిగి వాళ్ళకి మీరు అప్పచెప్పాలి. దాంట్లో రద్దు బదిలీ అవ్వకూడదు, చిన్న మార్పులు చేర్పులు అవ్వకూడదు. అలా ఇచ్చేవాడు అమానతులో ఖియానత్ చెయ్యనివాడు.
ఎవరు ఖియానత్ చేస్తారంట? మునాఫిక్ ఖియానత్ చేస్తానని చెప్పాడు. అది డబ్బు ఆస్తే కాదు, వస్తువులే కాదండి. అందరూ ఇదే అనుకుంటారు, అమానత్ అంటే ఒక ఆస్తి, ఒక డబ్బు, ఇదే కాదు. అమానత్ అంటే ఎవరైనా మీకు ఒక సీక్రెట్ చెప్పారు, ఎవరిదైనా మీ దగ్గర ఒక సీక్రెట్ ఉంది, దాన్ని మీరు అమానత్లో ఖియానత్ చేయకూడదు. దాన్ని మీరు అమానత్గా భావించి అతని యొక్క పరువుని మీరు కాపాడాలి. అమానత్ దార్ అంటే ఎలా ఉంటాడంటే, అతని సీక్రెట్ అతని దగ్గర చెప్పడానికి ఎవరు భయపడరు అనమాట. మౌమిన్ ఎలా ఉంటాడంటే, ఇతనికి చెప్పినా నా సీక్రెట్ ఇతని దగ్గరే ఉంటుంది, అతని దగ్గర నుంచి ఎక్కడికి వెళ్దు అన్న ధైర్యం ఉంటుంది మౌమిన్కి చెప్పాడంటే. ఇది కూడా అమానత్లో ఖియానతే అవుతుంది. అంతేకాదు, ఏదైనా బాధ్యత ఇచ్చాడు, ఎవరైనా వ్యక్తి మీకు ఏదైనా బాధ్యత అప్పచెప్పినప్పుడు ఆ బాధ్యతను కూడా సక్రమంగా నిర్వహించడం కూడా అమానత్లో ఖియానత్ చేయకపోవడం అవుతుంది. చూడండి, ఈ లక్షణం ఉన్నవాడు కూడా మునాఫిక్ అని చెప్పాడు. అమానత్లో ఖియానత్ అని చేయకూడదు. ఈ మధ్యకాలంలో ఒక మనిషి మరొక మనిషికి అమానత్దారుగా ఉండలేకపోతున్నాడు. అంత దారుణంగా పాపాల్లో కూడుకుపోయి ఉన్నాం మనం. అయితే 4వ లక్షణము, గొడవలు గోళ్ళు వచ్చినప్పుడు దుర్భాషలాడుతాడు. చూడండి, మునాఫిక్ అంట. ఇప్పుడు గొడవలు గోళ్ళే రానవసరం లేదు, ఎప్పుడు పడితే అప్పుడే బూతులు మాట్లాడుతున్నారు అందరూ కూడా. చూడండి, ఇప్పుడు కాలంలోని ఎక్కువగా బూతులు మాట్లాడేవాడు ఎంతో తెలివైన వాడని, బలవంతుడని, నవ్వించేవాడని, ధైర్యం గలవాడని అనుకుంటారు. అంటే గొడవలే అవనవసరం లేదు. వాళ్ళు ఫ్రెండ్స్ కలిసారనుకోండి, బూతులు, డబల్ మీనింగ్లు, తిట్లు, దుర్భాషలు ఆడాలి, ఇదంతా ఫ్యాషన్ అయిపోయింది అనమాట. ఎంత వయసున్నా, ఎంత చిన్నపిల్లలైనా, ఎంత పెద్దలైనా దుర్భాషలకి బాగా అలవాటు పడిపోయారు. చిన్న పిల్లలు అప్పుడప్పుడు మాట్లాడుతున్న పిల్లలు కూడా చూడండి, చాలా విషయాల్లో ఆ బూతులు ఆడుతూ ఉంటే పెద్దలు నవ్వుతూ ఉంటారు. మీ తల్లిదండ్రి మీరు ఎప్పుడైతే మీ పిల్లల ముందు దుర్భాషలు ఆడతారో మీ పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. బూతులు తిట్టేవాడు మునాఫిక్ అని ఆప్సలసలం అంటున్నారు ఈ హదీస్లో. బూతులు మీ పుణ్యాలను పాడు చేస్తుంది. అయితే తోబా చేసుకోవాలి. బూతుల నుంచి మనం చాలా దూరం ఉండాలి. అల్లాతో దువా చేసుకోవాలి. అల్లా సుబ్హానహు వ తఆలా మన పాపాలని క్షమిస్తాడు. మౌమిన్ అలా కాదు, దుర్భాషతో జవాబు ఇవ్వడు. రాయితో కొడితే రాయితోటే సమాధానం చెప్పడు. తెలుసు మౌమిన్కి, ఎందుకంటే మునాఫిక్ లక్షణం ఇది. దుర్భాషలు ఆడడం అనేది మౌమిన్కి తెలుసు కాబట్టి జాగ్రత్త పడతాడు. దుర్భాషలు ఆడేవాడు శైతాన్ యొక్క సోదరుడు. మీ పుణ్యాలు తగ్గిపోయే అవకాశం కూడా ఉంది దుర్భాషల వల్ల. బూతులకు దూరంగా ఉండండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఆప్సలం వారు పహిల్వాన్ అని ఎవరినన్నారో తెలుసా? ఏ వ్యక్తి అయితే తన కోపాన్ని అణుచుకొని దుర్భాషలు ఆడకుండా, మళ్ళీ అతని మీద పగ తీర్చుకోకుండా, ఎవరైతే తను కంట్రోల్ చేసుకుంటారో, తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటారో అలాంటి వ్యక్తిని పహిల్వాన్ అని ఆప్సలం వారు తెలియజేశారు. అయితే ఆలోచించండి, ఈ లక్షణాలు మనందరిలో ఉన్నవే. ఇప్పుడు అందరిలో కూడా ఈ లక్షణాలు ఉన్నాయి. నా దగ్గర లేదు అని అనుకోవడానికి ఎవరికీ లేదు. మీరని, నేనవని అండి, ప్రతి ఒక్కరి దగ్గర ఈ లక్షణం అనేది ఉన్నాయి. మనం రక్షించుకోవాలి. మౌమిన్గా మారే ప్రయత్నం చేద్దాం ఇన్షాల్లా. మునాఫిక్ వైల్ అనే నరకంలోకి ప్రవేశిస్తాడు, అంటే అట్టడుగు జహన్నంలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి మునాఫికీ నుంచి రక్షించమని అల్లాతో నేను దువా చేస్తున్నాను. అల్లా మనందరినీ మౌమిన్గా మార్చాలి. ఆమీన్. వినే చెప్పే దానికంటే ఆచరించే భాగ్యాన్ని అల్లా సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించాలని అల్లాతో నేను కోరుకుంటున్నాను. రబ్బనా తకబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ.